కాంగ్రెస్ సర్పంచులు ఖబర్దార్, వచ్చేది మేమే, మీ సంగతి చూసాం. ఇంకా సర్పంచులు ఏమన్నారు ఆయన? ఇంకా సర్పంచులు ఏమన్నారా నేను? వాళ్ళు ఏం పాపం చేశారు? కాంగ్రెస్ సర్పంచులకు ఖబర్దార్ అంట. వచ్చేది మేమే, మీ సంగతి చూస్తాం. ఏం చూస్తావు వాళ్ళ సంగతి? ఈ అహంకారపు మాటలతోనే మీరు ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు కొట్టుకోరి, రెండు భర్త కట్టెలు పట్టుకొని పొట్టు కొట్టుకోరి. కానీ సర్పంచుల సంగతి ఏం చూస్తాను? వాళ్ళని ఏం చేయగలుగుతాను? ఏమవుతుంది సర్పంచ్లను చూసు నీతో? గతంలో ఉన్నటువంటి సర్పంచ్లకు బిల్లులు లేవు, ఆత్మహత్యలు చేసుకోరు, ఇంకొంతమంది పోరాటతోరు, అప్పుల కూబిలోకి పోయినప్పటికి కూడా భూములు అమ్ముకుంటూ ఉన్నారు. అంతకుమించి ఏం చేస్తావు? ఇంకా నువ్వు ఒక మనిషిని ఆర్థికంగానే దెబ్బ కొట్టచ్చు. ఆర్థికంగా దెబ్బ కొట్టినా కూడా సర్పంచులందరినీ మేము ఇంకా కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ సర్పంచ్లను ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? వచ్చేది మేమే అని చెప్పేసి అంటే ప్రజలు ఓట్లు వేయకుండా మీరు వస్తారని చెప్పేసి ఖరారు చేసుకురా, కన్ఫర్మ్ చేసుకురా. ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచులు, మండలాల్లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వీళ్ళందరూ సహకారం లేకుండానే మీరు వస్తారని చెప్పేసి మీరు ఫిక్స్ అయి ఉన్నారా? ఏ రకంగా వస్తారు అసలు? ఈ మాటలు బంద్ చేసుకుంటేనే కొంత, ఈ అహంకార మాటలు బంద్ చేసుకుంటే కొంత ప్రజల్లో నీకు మంచి పేరు వస్తుంది. వాగు వంకలు తెలియని సీఎం కేసీఆర్కు నీళ్ళ గురించి చెప్తాడా? అసెంబ్లీ గౌరవ సభ కాదు, కౌరవ సభ, బూతుల సభ అని ఫైర్. బీఆర్ఎస్ సర్పంచ్లు ఇంట్లో పండటం అంటే నడవదని వ్యాఖ్యలు. మంచోడు చెడ్డోడని చూడొద్దు, కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు. జనగామంలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు వార్డు మెంబర్లకు సన్మానం అని చెప్పి చెప్తున్నాడు. ఒకటి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా, స్థానిక ఎన్నికల్లో ఇది బీఆర్ఎస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది బీజేపీ పార్టీ అని ఎవ్వడు ఓటేయాలి. స్థానిక ఎన్నికల్లో ఇది బీఆర్ఎస్, ఇది బీజేపీ, కాంగ్రెస్ అని ఎవ్వడు ఓటేయాలి. ఏ వార్డు మెంబరు గెలవలే. వ్యక్తులను చూసిరు, ఆ వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళని చూసిరు, వాడు ఈ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలతో ఎట్లా ఉంటాడని చెప్పి చూసారు. దాని బేసిక్గానే వాళ్ళు ఓట్లు వేసారు తప్ప బీఆర్ఎస్ ఇది కారు గుర్తు ఖచ్చితంగా దీనికి ఓటేయాలని చెప్పేసి ఎవరు ఓటేయాలి. అవి గుర్తుంచుకోవాలి ఫస్ట్. రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు ఎగిరెగిరి పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ మళ్ళీ వచ్చేది మేమే, మీ సంగతి చూస్తాం, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. మంగళవారం జనగామ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. పెంబర్తి గ్రామ శివారు నుంచి జనగామ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లను జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి నీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదన్నారు. వాగులు, వంకలు, చెరువులు ఎక్కడున్నాయో తెలియని సీఎం కేసీఆర్కు నీళ్ళ గురించి చెప్తాడా అని ప్రశ్నించాడు. మరి వాళ్ళు చెప్పాలి, నువ్వు చెప్పు అని చెప్పేసి అంటేనేమో అసెంబ్లీలోకి వెళ్ళి బయటకు వచ్చినావు. మీరు ఎప్పుడన్నా మీరు ఉండుర్రి ఆడ మాట్లాడురు అంటేనేమో అసెంబ్లీని బైకట్ చేస్తారు. మాట్లాడటానికేమో అర్హత లేనంటాడు, అర్హత ఉన్నాడేమో అవతల ఉంటాడు. ఏం లాభం మరి? ఎవడు మాట్లాడాలి? అర్హత ఉన్నాడు అవతల ఉండి లోపల మాట్లాడాల్సిన కాడ, మార్పు తేవాల్సిన కాడ మాట్లాడకుండా ఎక్కడనో ఉండి అరుపులు కేకలు పెడితే దానివల్ల ఉపయోగం ఏంది? సర్పంచ్ల సంగతి ఏం చూస్తావు? రాష్ట్ర అసెంబ్లీ గౌరవ సభ కాదని అది కౌరవ సభ, బూతుల సభ అన్నారు. కేసీఆర్ను మొలకెత్తనివ్వని రేవంత్ రెడ్డి అంటున్నాడని, కానీ కాంగ్రెస్ తొక్కి తెలంగాణ రాష్ట్రాన్ని మొలిచిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పేసి ఆయనను మొలకెత్తని అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడంట. కాంగ్రెస్ను తొక్కి ఈయన తెలంగాణ సాధించిండు. కేవలం కేసీఆర్ ఒక్కటి సాధించిండు. తెలంగాణ రావడానికి కారకులోలు, తెలంగాణను ఇచ్చిందోలు, తెచ్చిందోలు అని చెప్పేసి అంటే కేవలం కేసీఆర్ ఒక్కడే. ఆడ పైన సంతకం పెట్టింది కేసీఆరే, ఈ కింద పోరాటం చేసింది కేసీఆర్. ఇక మధ్యలో ఎవ్వలేరు. అసలు వాళ్ళ చెల్లినే చెప్తుంది కదా, అమరవీరుల స్తూపం కాంచెల్లి ప్రాజెక్టుల దాకా పూర్తి అక్రమాలే ఉన్నాయి, మా నాయన చేసినాయి అని చెప్పి చెప్తా ఉంది. ఇక అంతకంటే సిగ్గుమాలిన పని ఏముంటుంది? ఇంకా కాంగ్రెస్ను తొక్కి తెలంగాణ రాష్ట్రాన్ని మొలిపించిన వ్యక్తి కేసీఆర్ అని ఆయనే కాబోయే సీఎం అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డికి గుండె ఆగుతుందన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని, అతను కేవలం రీడర్ అన్నారు. అందువల్లే ఎన్నికల సమయంలో హామీలు చదివి వెళ్ళాడని ఎదేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ మూటలు పంపి తన పదవి కాపాడుకుంటున్నాడని ఆరోపించారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన కేసీఆర్ చేరదీస్తే దొంగగా మారాడన్నారు.
సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీలో చేరాలని బెదిరిస్తారని, గ్రామాలకు నిధుల విషయంలో ఎవరి మొహర్బానీ అవసరం లేదన్నారు. డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్ళాయని ఇవి ఇప్పిస్తామని చెప్పారని చెప్తా ఉన్నాడు. ఏది గతంలో ఉన్నటువంటి నిధులు ప్రస్తుతం వచ్చేటువంటి నిధులు ఖచ్చితంగా అక్కడ నుండి వస్తాయి. ఇంకోటి ఏంది, ఇక్కడ ఏదో వాడిండు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డికి గుండె ఆగుతుందన్న. కేసీఆర్ వస్తే గుండె ఆగుతుంది అంట రేవంత్ రెడ్డికి. మరి ఎందుకు రాలేడు? మొన్న అట్లా వచ్చి సంతకం పెట్టి ఎందుకు వేయండు? అంటే రేవంత్ రెడ్డి చచ్చిపోద్దానా? రేవంత్ రెడ్డి గుండె ఆగి గుండెపోటు వచ్చి చచ్చిపోద్దానా? ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి లోపల రాగానే గుండె అయిపోవాలి కదా రేవంత్ రెడ్డికి, రమ్మని వాళ్ళే ఆహ్వానిస్తూ ఉన్నారు కదా, ప్రజలు కోరుకుంటా ఉన్నారు కదా. అంటే రేవంత్ రెడ్డి బాగుండాలని చెప్పేసి, రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడా? అంటే ప్రజల బాగోగులు అవసరం లే, కేవలం రేవంత్ రెడ్డి బాగోగులు అవసరమా కేసీఆర్కి? ముత్తిరెడ్డి తాటికొండ అలగని బుద్ధిమంతులు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అది కాకుండా ఫస్ట్ ఏది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన కేసీఆర్ చేరదీస్తే దొంగతనం చేసిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏది స్టేషన్ కన్పూర్కి సంబంధించిన శ్రీహరి. ఆ మాట చెప్పడానికి సిగ్గు శరం అన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఇలా తెలంగాణ కోసం పనిచేసిన వాడు ఆడ లేడా? మరి ఇంకా ఎంతమంది ఉన్నారు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు? నీ పార్టీలో ఎంతమంది మంత్రులు అయ్యారు? ఎంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచిరు? అంటే మీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, అక్కడ ఆ వ్యక్తి గెలుస్తాడని చెప్పేసి అంటే వాడు దొంగ కానీ లంగ కానీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన నీ దగ్గర తీసినామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ కోసం పనిచేసిన ఎవరిని తీసిరు? మీరు ఎంతమందిని తీసిరు? వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ కోసం అంతమంది చచ్చిపోతూ ఉంటే అంతమంది వాడిని దగ్గర తీసేటప్పుడు వీడు మనల్ని వ్యతిరేకించిండు, వీడు మన తెలంగాణ వద్దని చెప్పేసి అన్నాడు. ఎంత నీతిగా మనం ఉండాలి వాని విషయంలో, వాని అంశంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక్కసారి కూడా అనిపించలేదా? మరి వాడిని నా బిడ్డల సాగు కారణమైన వాడిని సంపగొట్టాలి కానీ సాదుకోవాలని చెప్పేసి ఆలోచన ఇట్లా వచ్చింది నీకు. ఇంకా అది ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడు, చేరదీస్తే బుద్ధి చూపించిందని చెప్పేసి. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలి. ఏది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా, అందులో ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ సర్పంచ్లను బెదిరించడం అయితే తప్పది, నువ్వు ఏం చేయలేవు వాళ్ళని వాస్తవానికి అయితే.